అని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. హల్లెలూయా. దేవుడికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు, అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. యేసు ప్రభువారు మానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై ఆయన సిలువలో మరణిస్తూ పలికినటువంటి 7 మాటల్లో నేను 5వ మాట చెప్పబోచున్నాను. 5వ మాట ఏంటనగా యోహాను సువార్త 19:28 అధ్యాయము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. ఇక్కడ యేసు దాహం, ఆయన సమరయ స్త్రీతో నేను నీకు జీవజలముల ఊటనిచ్చేదని ఇంకా ఎన్నటికి దప్పిగొనవు అని సెలవిస్తాడు ఒక చోట. మరి అలాంటి దేవుడు మరి ఆయన దప్పిగొనుచున్నానని అనడం ఏంటి? ఇక్కడ దప్పిగొనుచున్నానని అంటే అర్థం ఏంటి? దాహము, తపన. ఆయనకొక